సో ఈరోజు సిద్దిపేటకు వచ్చిన బ్రహ్మశ్రీ రాధా మనోహర్ దాస్ గారు మనతో ఉన్నారు. సో సిద్దిపేటకు వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని మన సిద్దిపేట హైందవ సోదరులు అందించిన వారంతా కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. స్వామి చెప్పండి, సిద్దిపేటకు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సిద్దిపేట ప్రజలు అంటే ఎట్లా అనిపించింది స్వామి? జై శ్రీరామ్. చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా సిద్దిపేట మాకు చాలా కాలం నుంచి తెలిసిన 2018లో ఒక శ్రీరామనవమి బైక్ ర్యాలీకి వచ్చాం. మళ్ళీ మురికి అట్లా ఇట్లా వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ ఒక చక్కని కార్యక్రమం మన వాళ్ళు యోజన చేశారు. మన వేణుగారు పిలిచారు. మన నేతి కైలాసం గారి ఇంట్లో వసతి భిక్ష, చాలా చక్కని ప్రదేశంలో చాలా ఆర్గనైజర్గా మన వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందకరమైన విషయం ఏంటంటే, శివాజీ జయంతి చాలామంది చేస్తారు, కానీ దానికోసం సంకల్ప సిద్ధి, సంకల్ప సభ చేయడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే శివాజీ లేకపోతే ఈరోజు హిందువులు ఉండేవారు కాదు. కాబట్టి శివాజీ యొక్క కృషి మనం మరిచిపోకూడదు, మరిచిపోలేనిది. కాబట్టి శివాజీ యొక్క నిగ్రహం, శివాజీ యొక్క విగ్రహం మనకి ఎప్పటికీ కూడా ప్రేరణదాయకం. కాబట్టి ప్రతి చోట ఫిబ్రవరి 19 శివాజీ జయంతి చేయాలి. శివాజీ యొక్క వైభవాన్ని మనం ఎప్పుడూ ప్రేరణ పొందుతూ ఈ దేశ ధర్మాల కోసం మనం త్యాగం చేస్తూ మనం ముందుకెళ్తూ ఉండాలి. సిద్దిపేట ఆ విషయంలో చాలా ముందుందని భావిస్తాను. రేపు ఫిబ్రవరి 19వ తేదీ ఈ సిద్దిపేట నగరం అంతా కాషాయమయమై భగవద్ధ్వజాలతో శివాజీ యొక్క వేడుకలు, జయంతి వేడుకల్లో ఈ యొక్క నినాదం ప్రతిఫలిస్తూ జై భవానీ, జై భవానీ. సో ఇంతకుముందు శివాజీ జయంతి ఉత్సవాలు అయితే సిద్దిపేటలో చాలా జరిగాయి. ఇప్పుడు జరగబోయే ఉత్సవం ఎట్లా ఉండబోతుంది మీరు వచ్చిన తర్వాత సిద్దిపేటకి? మేము ఈసారి జరగబోయే ఈ శివాజీ జయంతి చాలా అద్భుతంగా, చాలా ఉత్తమంగా, చాలా అంటే శక్తి ప్రదర్శన అని నేను చెప్పదలిచాను. దాన్నే మన కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి హిందూ సమాజం శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని నిరూపించుకోకపోతే పార్టీల వారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోతే అది దేశానికి అస్సలు మంచిది కాదు. సో అందువల్ల శివాజీ జయంతి అనే ఒక పేరుతో హిందువుల్ని జాగృతం చేయడం, హిందువుల్ని ఏకీకృతం చేయడమే హిందూ వాహిని ఇప్పుడు చేపట్టిన ఈ సంకల్ప సభ యొక్క లక్ష్యం. కాబట్టి అందరు హిందువులు కేవలం సిద్దిపేట సిటీలో ఉన్న వాళ్ళే కాదండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆ రోజు వేలాదిగా వచ్చి సిద్దిపేట అంతా నిండిపోవాలి, హిందువుల హృదయాలంతా పండిపోవాలి, దుర్మార్గపు మతాల యొక్క దుష్ట శక్తులన్నీ మండిపోవాలి, ఈ భారత జాగృతి వెలిగిపోవాలి, శివాజీ వైభవం ప్రపంచానికి తెలిసిపోవాలి. ఇదే మా యొక్క ఆలోచన, అభిలాష. సో ఇప్పుడు గోరక్షక అంటే ఏవైతే సంఘాలు ఉన్నాయో అవే కాకుండా ఇంకా అంటే ప్రభుత్వానికి కావచ్చు, ఇటు సంఘాలకు కావచ్చు, ప్రజలకు గోరక్షక అంటే చర్యలు ఇంకా పటిష్టం కావడానికి మీరు ఏం చెప్తారు? శివాజీ యొక్క విగ్రహం మనకి ఎప్పటికీ కూడా ప్రేరణదాయకం. ప్రతి చోట ఏదో తినేసి ఎక్కడో కొనుక్కుని ఏదో అపార్ట్మెంటు డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయి కంఫర్టబుల్గా బతికేద్దాం అని అనుకున్నంతకాలం గోవధ జరుగుతూనే ఉంటుంది. ఈ సిద్దిపేటలో కూడా ఇల్లీగల్గా గోవత్సలు నడుస్తుంది. ఇల్లీగల్గా గోవుని చంపడం అనేది ఎప్పుడు జరుగుతుంది. ఎందుకంటే గోవుని చంపడం ఎప్పుడు లీగల్ కాదు. కాబట్టి గోవు తను జీవించి ఉన్నంతకాలం మనకు ఉపకారం చేస్తుంది. తను మరణించిన తర్వాత తన శరీరాన్ని మట్టిలో కప్పెడితే అది 6 నెలల తర్వాత మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ భూమి మీద జల్లితే దాదాపు 6-10 ఎకరాలు ఫెర్టిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఆవుని కాపాడుకోకపోతే మానవత్వం నశిస్తుంది. కాబట్టి ఆవుని తినేటువంటి వారు ఆలోచించాలి. వాళ్ళ పుస్తకంలో రాసి ఉందని చెప్పి నోటికొచ్చినట్టుగా
అది తినకూడదు. ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేదో ఒక మతానికి సంబంధించిన జంతువు కాదండి, అది మానవ హితానికి సంబంధించినటువంటి జంతువు. కాబట్టి ఆవుని కాపాడుకోవాలి. శ్రీరామ్, మనం ఈ రోజు ఛత్రపతి జయంతిని పురస్కరించుకొని దానికి దీక్షా సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బ్రహ్మశ్రీ రాధామోహన్ దాస్ గారు రావడం మన సిద్దిపేట పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఈ రోజు మన హిందూ ధర్మం బతికుంది అంటే శివాజీ గారే ముఖ్యం. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న కాలంలో మనం హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ఈ రోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో దీక్షా సంకల్ప సభ ఏర్పాటు చేయడం, దానికి గురువు గారు రావడం, దానికి మన మూలాలు మొత్తం తెలియజేసి మన హిందూ మతం బతికుండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏం చేయాలనేది నేర్పించారు వారు. వారందరికీ మనం సిద్దిపేట తరఫున పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ 19వ తారీఖున మనం తండోపతండాలుగా కదిలొచ్చి మన హిందూ శక్తిని చాటి రానున్న తరానికి మన పిల్లలకు మన హిందూ ధర్మాన్ని నేర్పి, మనం సనాతన ధర్మాన్ని నేర్పి మనం సభ్యంగా జీవించడానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తెలియజేసే ఈ సభకు విచ్చేసిన వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఫిబ్రవరి 19న కూడా అత్యధిక సంఖ్యలో విచ్చేసి మన హిందూ ఐక్యతను చాటి రానున్న తరానికి మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మం, హిందూ అనేది మతం కాదు, హిందూ అనే ధర్మం మన జీవన విధానం కాబట్టి దాని అందరికీ తెలియజేయాలని తెలుస్తూ వీలైనంత వరకు ఈ సభలో పాల్గొని సభను దిగ్విజయం చేసి ఆ స్ఫూర్తిని మన ప్రపంచానికి తాటాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. సనాతనము, నిత్య నూతనము, అదే మన హిందుత్వము. ఛత్రపతి శివాజీ మహారాజు వారి తండ్రి కలిగినటువంటి సంస్కార బలంతోనే మన యొక్క హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు. ఫిబ్రవరి 19వ రోజు నాడు వచ్చినటువంటి వారి యొక్క జయంతి పురస్కరించుకొని ఈ రోజు శివాజీ మహారాజ్ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బ్రహ్మశ్రీ రాధా మనోహర్ జీ గారు వారు ఎంతో వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క భాషల ద్వారా వారు మాకెంతో స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. మా యొక్క హిందూవాణి కార్యకర్తలు ప్రతి హిందూ కూడా వారి గ్రామాలకు వెళ్ళేసి ఫిబ్రవరి 19వ రోజు నాడు ప్రతి బైకులు కూడా ఈ మధ్యన మనం ఎలక్షన్ చూసాము, వార్డు మెంబర్స్ సర్పంచ్ ఎలక్షన్ లో ఏ విధంగా ఒక ఓటు వేసి కష్టపడరు. ప్రతి ఒక్క హిందూ కూడా ఫిబ్రవరి 19వ రోజు ఎల్లమ్మ టెంపుల్ కు మనకు 4 గంటలు రీచ్ కావాలి. అక్కడి నుంచి 6 గంటలకు మన బైక్ ర్యాలీ ఉంటది. ఆ తర్వాత బహిరంగ సమావేశం ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. కాబట్టి ఇది యొక్క ఒకే ఒక్కసారి మనకి హిందూ శక్తిని సూచించాల్సిన ఆవశ్యకత మనకుంది. మనము యూనిటీగా లేకుంటే మన అందరంలో కూడా మనకి ఉన్నటువంటి మన ప్రమాదాలు లేవు. కాబట్టి మనం ప్రతి హిందూ నా బంధువుని భావన చేసేసి మనం అందరం కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క సిద్దిపేట ప్రజలందరూ, సిద్దిపేట జిల్లా ప్రజలందరూ కూడా మా హిందూవాణి మా పార్టీ హిందూవాణి ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు బసవరావు సత్యం, హిందూవాణి జిల్లా అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాల నుంచి సిద్దిపేట నడిబొడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందర పెద్ద ఎత్తున శివాజీ యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఇది 3వ సంవత్సరం. శివాజీ జయంతిని పురస్కరించుకొని హిందూవాహిని సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో పోయిన సంవత్సరము 18,000 మంది వరకు ర్యాలీలో పాల్గొనడం జరిగింది మరియు బహిరంగ సభ జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తిని నింపుకొని మళ్ళీ ఒక 30,000 మందితో సభ నిర్వహించుకోవాలి, ర్యాలీ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున హిందువుల యొక్క సంఘటితాన్ని చాటి చెప్పడానికి సిద్దిపేటలో ఈరోజు శివాజీ జయంతి కన్నా ముందే శివాజీ జయంతి సంకల్ప సభ అని సిద్దిపేట జిల్లా ఉన్నటువంటి అన్ని కమిటీల యొక్క ఆధ్వర్యంతో అందరి యొక్క సహకారంతో హిందూ బంధువుల యొక్క సహకారంతో ఈరోజు సిద్దిపేటలో సంఘమిత్ర ఓల్డ్ కాలేజీ దీక్షా పరివార్ స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ సభ. దీనికి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ ఈరోజు ఒక్కొక్కరు ఒక 10 మందిని తీసుకొని ఆ యొక్క ర్యాలీకి రావాలి అనే ఒక స్ఫూర్తిని నింపుకొని రాధా మనోహర్ దాస్ గారు వచ్చి మనకు ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హిందువులు వారు తినే ఫుడ్ ఎలా తినాలి, వారు ఎవరి దగ్గర వ్యాపారం చేయాలి, ఏ హోటల్లో వాళ్ళ యొక్క భోజనం అయినా టీ అయినా తాగాలి, పూలు ఎక్కడ తీసుకోవాలి, పండ్లు ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలా క్లుప్తంగా భగవద్గీత ఉంటే ఇంట్లో ఉండడమే కాదు దాన్ని ఖచ్చితంగా చదివి చావండి అని చెప్పేసి అందరికీ హిందువులకు, యువతకు, హిందువులకు అందరికీ కనువిప్పు కలిగించినటువంటి రాధా మనోహర్ దాస్ గారికి ధన్యవాదాలు. మరియు ఈ యొక్క విజయ సంకల్ప దీక్షను సభను విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు మరియు హిందూ బంధువులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. రాధా
మనోహర్ దాస్ గారు ఇది సిద్దిపేటకు వచ్చి హిందువులందరికీ కూడా తన యొక్క హిందూ సాంప్రదాయాలు ఎట్లా ఉండాలి, చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలకి వాళ్ళు చిన్నప్పటి నుంచి మన హిందూ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎట్లా ఉండాలని చెప్పి వివరించారు. సిద్దిపేటలో ఇంతకు ముందు జరగని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని దీనిని విజయవంతం చేసిరని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఈ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంకా 15 రోజుల్లో రాబోయే శివాజీ జయంతిని పురస్కరించుకొని దానికి సంబంధించిన శివాజీ జయంతిని ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని హిందువులందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఈ సిద్దిపేటనే కాదు, సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతవాసులే కాకుండా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంతకుముందు జరిగిన శివాజీ జయంతి ఒక ఎత్తు అయితే, ఇక ముందు జరగబోయేది ఇప్పుడు వచ్చే శివాజీ జయంతి మరొక ఎత్తు. ఇది శివాజీ జయంతి కాదు, హిందువులందరి శక్తి ప్రదర్శనగా చేయాలి, తప్పకుండా చేయాలని చెప్పి గురుగారు చెప్తున్నారు.